నీ చేతి మీద ఒక్క చుక్క యాసిడ్ పడితే ఏమవుతుందో తెలుసా? చర్మం కాలిపోతుంది, మాంసం బయటకొస్తుంది, నొప్పి తట్టుకోలేవు. కానీ అదే యాసిడ్ నీ కడుపులో రోజూ లీటర్లలో ఉంటే? ఇక్కడే అసలు భయం మొదలవుతుంది మావా. మన కడుపులో ఉండేది సాధారణ యాసిడ్ కాదు, హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇది మీ స్కిన్ని తాకితే సూటిగా కాల్చేస్తుంది. అలాంటి యాసిడ్లో మనం బతుకుతున్నామంటే ఏదో మాయ జరుగుతుందన్నమాట. ఆ మాయే స్టమక్ లైనింగ్. కాని గుర్తుపెట్టుకోమావా, అది శాశ్వత కవచం కాదు. అది ఒక సాక్రిఫిషియల్ లేయర్. యాసిడ్ని ఆపుతూనే తానే కాలిపోతుంది. అందుకే ఏం జరుగుతుందో తెలుసా? ప్రతి 3-5 రోజులకు నీ కడుపు లోపల ఉన్న చర్మం పూర్తిగా చచ్చిపోతుంది. మళ్ళీ కొత్త చర్మం పుడుతుంది. అంటే నీ కడుపులో వారంకొకసారి చర్మం చచ్చి పుడుతుంటుంది. కాని ఇదంతా పనిచేసేది నువ్వు జాగ్రత్తగా ఉంటేనే. ఒక్కసారి కూడా సిగరెట్, ఆల్కహాల్, ఎక్కువ స్పైసీ, స్ట్రెస్ ఇవన్నీ కలిసి ఆ లైనింగ్ని స్లోగా చీల్చేస్తాయి. అప్పుడేమవుతుంది తెలుసా? యాసిడ్ బయటకొస్తుంది. నీ ఓన్ కడుపునే కాల్చడం మొదలుపెడుతుంది. నిన్ను నువ్వే లోపలి నుంచి తినేస్తుంది. అదే అల్సర్, అదే ఇంటర్నల్ బ్లీడింగ్. బయట ఎలాంటి గాయం కనిపించదు, కానీ లోపల మాత్రం నరకం నడుస్తూనే ఉంటుంది. కాబట్టి మావా, గుర్తుపెట్టుకో, నీ కడుపు నిన్ను కాపాడే చోటు కాదు. నువ్వు కేర్లెస్ అయితే మొదటగా దాడి చేసే చోటు. మన శరీరం వీక్ కాదు మావా. దాన్ని ఇగ్నోర్ చేస్తే మాత్రం రివెంజ్ బ్రూటల్ ఉంటది మావా.